హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ ఇదంతా ఊటీ వ్లాగ్. మేము ట్రిప్‌కెళ్ళాం కదా! సో, 3 డేస్ ట్రిప్‌కెళ్ళాము. సాటర్‌డే ఈవినింగ్ ఆఫీస్ అయిపోయినాక స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యి మా మరిది వాళ్ళని కూడా పిక్ చేసుకున్నాము. మేమందరం కార్‌లో 5 మెంబర్స్ ఎళ్ళాము. ఫస్ట్ మా ప్లాన్ మైసూర్ ఎళ్ళాలని. అక్కడ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాకనే ఊటీ వెళ్దాం అనుకున్నాం. మేము స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది కదా! మధ్యలో ఇలా సాంగ్స్ పెట్టుకుంటూ, జోకులేసుకుంటూ కొంచెం జర్నీ బానే గడిచింది. అండ్ ఒక దగ్గర టీ కోసం ఆగాము. అక్కడే స్నాక్స్ కూడా తీసుకున్నాము. జర్నీ బోర్ కొట్టకూడదని చెప్పి చాలా చాలా స్నాక్స్ తీసుకున్నాము. జర్నీ ఏమో గానీ మా స్టమక్ ఫుల్ అది తిని, ఇది తిని, ఇది తిని, అది తిని ఒక ఒక స్టేజ్‌లో ఫుడ్ అంటే విరక్తొచ్చేలాగా అయిపోయింది. కార్ జర్నీ చేసేటప్పుడు ఫ్రంట్ సీట్‌లో ఉన్నవాళ్ళు కంపల్సరీ మెలకువగా ఉంటేనే పక్కన డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వాళ్ళకి నిద్ర రాకుండా ఉంటది. సో, ఎవరికి నిద్రొస్తే వాళ్ళు చేంజ్ అవుతూనే ఉన్నారు బ్యాక్‌కెళ్ళడం. నిద్ర రాని వాళ్ళు ఫ్రంట్‌కొచ్చి కూర్చోవడం. అలా మధ్యలో నేను కూడా ఫ్రంట్‌కొచ్చి కూర్చున్నా. అండ్ మేమిక్కడ డిన్నర్ కోసం ఆగాము. మేము మైసూర్ ఎళ్ళడానికి నెక్స్ట్ డే మార్నింగ్ అవుతది కాబట్టి నైటే ఒక దగ్గర 1 అవర్ ఆగి అక్కడే కార్‌లో అందరం రెస్ట్ తీసుకున్నాము. మేము రీచ్ అయ్యేసరికి 5:30 అయింది. అక్కడే అందరం స్నానాలు చేసేసి మళ్ళీ దర్శనానికి రెడీ అయిపోయినాం. ఆ రోజు సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. మాకు దర్శనం అవ్వడానికి 1 అవర్ టైం పట్టింది. అంత క్రౌడ్ ఉన్నా కూడా దర్శనం చాలా అయింది. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అక్కడ వెదర్ కూడా దర్శనానికి వెళ్ళే లైన్ కాసేపు ఆపేశారు. అక్కడ చిన్నగా టేబుల్స్ ఉంటే కూర్చున్నాము. మాకు నైట్ అంతా నిద్ర లేదు కదా! అక్కడ కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. అండ్ దట్టు లోపలికి మంచిగా మార్నింగే వచ్చే ఎండ పడుతుంది. కొన్ని ఎండలో కూడా ఫొటోస్ బాగా వస్తాయని అక్కడే ఫొటోస్ దిగాము లోపల. ఫోన్ ఎలా ఉంది కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు ఫొటోస్ దిగడానికి. మేము మంచిగా ఫొటోస్ కూడా దిగాము. ఎర్లీ మార్నింగే లేచాం కాబట్టి కొంచెం త్వరగా ఆకలేస్తది. సో, దర్శనం అయిపోయిన వెంటనే అక్కడ టిఫిన్స్ కూడా పెడుతున్నారు. అక్కడికే ఎళ్లి మేమందరం టిఫిన్స్ చేసేసి అండ్ మేము తిన్న ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎవరు తింటే వాళ్ళు ప్లేట్స్ వాష్ చేసేసి ఒక టబ్‌లో వేయాలన్నమాట. సో, టిఫిన్స్ చేసేసాక మేము అక్కడి నుంచి ఊటీ స్టార్ట్ అయ్యాం. మైసూర్ నుంచి ఊటీ 5 అవర్స్ జర్నీ చూపిస్తుంది. సో, జర్నీ శారీ అంటే కష్టం కాబట్టి ఇక్కడి నుంచి మేము డ్రెస్ చేంజింగ్ టెంట్ ఒకటి తీసుకెళ్ళాము. సో, అందులోనే మేమిద్దరం డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము నేను, ఆశ. అండ్ అక్కడి నుంచి ఘాట్ రోడ్ కాబట్టి మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ, సాంగ్స్ పెట్టుకుంటూ జర్నీని ఎంజాయ్ చేశాము. ఈ ఘాట్ రోడ్ వ్యూని మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ లాస్ట్‌లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఘాట్ రోడ్ ఎక్కి బండి ఫుల్ హీట్ అయిపోయింది. ఒక దగ్గర ఆగాము. కాసేపు పాపం దానికి కూడా రెస్ట్ ఇద్దామని చెప్పి నైట్ అంతా దాన్ని
వాయిస్తూనే ఉన్నాం. ఒకవేళ అదే మనిషి అయితే నన్ను కాసేపు వదలండిరా బాబు నాకు రెస్ట్ ఇవ్వండిరా అని అంటది. అంత యూజ్ చేసాము కార్‌ని. సో, ఈ ప్లేస్‌లో మేము కార్‌ని కొంచెం మా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి కార్‌ని అలా కాసేపు రెస్ట్ తీసుకొనిచ్చి మేము కూడా వెదర్‌ని ఎంజాయ్ చేసాం. అక్కడైతే చాలా కూల్‌గా ఉంది. ఫస్ట్ మేము ఇక్కడి నుంచి ఎళ్ళేటప్పుడు సమ్మరే కదా! అక్కడ కూడా హీట్ ఉంటది కదా! అని చెప్పి నార్మల్ అవుట్‌ఫిట్స్ తీసుకెళ్ళాము. కానీ తారక్ ఎందుకైనా మంచిది కొంచెం వింటర్ అవుట్‌ఫిట్స్ కూడా పెట్టుకో అంటే నేను 2 సెట్స్ పెట్టుకున్నాను వింటర్ అవుట్‌ఫిట్స్. అది పెట్టుకోవడం మంచిదైంది. నాకు ఫుల్ షివర్ అయిపోయినా అంత చలుంది అక్కడ. అండ్ ఊటీ రీచ్ అయ్యేసరికి మేము ఆఫ్టర్‌నూన్ అయింది. సండే ఆఫ్టర్‌నూన్. అక్కడే లంచ్ చేసేసి అప్పుడు రూమ్ తీసుకున్నాము వెళ్ళి. సో, మేము ఈ వైట్ లెగసీలోనే రూమ్ తీసుకున్నాము. టెర్రస్ ఎక్కితే వ్యూ చాలా బావుంది. రూమ్‌లో లగేజ్ పెట్టేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ 4కి రెడీ అయ్యి మళ్ళీ కిందకొచ్చాం. ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చని చెప్పి. ఆ వ్యూకైతే ఫోటోస్ అండ్ వీడియోస్ చాలా బా వచ్చినియి. అండ్ షూట్ చేసేసుకున్నాక కాసేపు ఊటీలో తిరుగుదామని చెప్పి బయటికెళ్ళాము. అండ్ మొత్తం తిరిగేసాక డిన్నర్ చేసుకొని మళ్ళీ రూమ్‌కొచ్చేసాము. చాలా చలిగా ఉంది. నేనైతే తట్టుకోలేకపోయినా. సో, అందుకే ఫాస్ట్‌గా రూమ్‌కొచ్చేసి పడుకుండి పోయినా. నెక్స్ట్ డే నా బర్త్‌డే కాబట్టి నైట్ 12కి లేపి కేక్ కట్ చేయించారు. అందరం ఫుల్ అలసిపోయినాము. ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నాము. లేపేదాకా తెలీదు 12 అయిందని చెప్పి. సో, మండే మార్నింగ్ లేవగానే ఫస్ట్ టెర్రస్ ఎక్కి మంచిగా వ్యూని ఎంజాయ్ చేసాము. వెదర్ అయితే చాలా బావుంది. ఎవరైనా సమ్మర్‌లో ఊటీ ట్రిప్ ఏస్తే గనుక కంపల్సరీ వింటర్ డ్రెసెస్ కూడా పెట్టుకోండి సేఫ్ సైడ్‌గా. డే అంతా బానే ఉంది కానీ నైట్ మాత్రం విపరీతమైన చలి. కాళ్ళైతే కింద గూడా పెట్టలేము చెప్పులు లేకుండా అంత చలుంది. అండ్ ఇక్కడి నుంచి రెడీ అయిపోయి మార్నింగే ప్లేసెస్ విజిట్ చేయడానికెళ్ళాము. ఒక తోటలో కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ ఈ ప్లేస్ విజిట్ చేయడానికెళ్తే మాత్రం కంపల్సరీ మనం ఫుల్ ఎనర్జీతో ఎళ్ళాలి. ఎందుకంటే అంత పెద్దది తిరగడానికి చాలా ఓపికుండాలి. అండ్ ఇదే ప్లేస్‌లో డిఫరెంట్ ఫ్లవర్స్ గార్డెన్ ఉంది. ఎంత బావుందో! అక్కడ నేను కొన్ని ఎప్పుడు చూడలేని ఫ్లవర్స్ గూడా చూశాను. అంత కలర్‌ఫుల్‌గా ఉంది ప్లేస్ అంతా. నాకైతే చాలా బా నచ్చింది. ఇది లాస్ట్ ఎండింగ్‌లో చూసాము ఇదుందని. నార్మల్‌గా ప్రీ వెడ్డింగ్ షూట్స్ లేతే పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇలా ఈ ప్లేసెస్‌లో చేసుకుంటే చాలా బావుంటది. అండ్ అక్కడ గూడా ఎలో ఉంది ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్‌కి. ఊటీలో తిరగాలంటే మన ఓన్ వెహికల్ అయినా ఉండాలి. లేకపోతే రెంట్‌కి తీసుకున్న వెహికల్ అయినా కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి కొంచెం లాంగే వెళ్ళాలి కాబట్టి. సో, ఆ రోజు మా డే అంతా నా బర్త్‌డే డే అంతా ఇలా గడిచిపోయింది. బాగా తిరిగాము. అలసిపోయే అంత తిరిగాము. నాకైతే కాళ్ళు గూడా నొప్పులొచ్చినియి. నాకు ఇంత పెద్దగా ఉంటదని తెలియక నేను హీల్ ఏసుకొనెళ్ళాను. షూ ఏసుకొనున్నా కొంచెం నేను యాక్టివ్‌గా తిరిగేదాన్నేమో. అండ్ లాస్ట్‌లో చాక్లెట్ షాప్‌కి గూడా ఎళ్ళాము. ఇంతే మా ఊటీ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.